గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక 5 సెక్టార్స్ ఉంటాయండి. ఈ 5 సెక్టార్స్ లో మనం ఉన్నాము అంటే మనం కానీ మన డబ్బు కానీ సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉన్నట్టే. ఆ 5 సెక్టార్లు ఏంటంటే, మొదటిది ఆర్బీఐ, తర్వాత ఐఆర్డిఏ, తర్వాత సెబీ, తర్వాత ఎన్బిఎఫ్సి. అంటే బజాజ్ అండ్ శ్రీరామ్ కూడా ఎన్బిఎఫ్సి లో ఉంటాయి. వాటిని కూడా వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు 100% సెక్యూర్ గా పెట్టారు. ఎందుకంటే వీళ్ళు ముందస్తుగానే లోన్ ఇస్తారు కాబట్టి వీళ్ళ డబ్బే కస్టమర్ల దగ్గర ఉంటుంది. సో ఆర్బీఐ, ఐఆర్డిఏ, సెబీ, ఎన్బిఎఫ్సి అండ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే మన ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ. ఈ 5 సెక్టార్ లో మనం ఉన్నాము అంటే మన డబ్బు మనము సురక్షితంగా ఉన్నట్టే. దీంట్లో ఇప్పటి వరకు ఎత్తేసిన సంస్థలు చాలా ఉన్నాయండి, పేర్లు చాలా ఉన్నాయి. అగ్రిగోల్డ్, సిరిగోల్డ్, వెల్ఫేర్, అభయ గోల్డ్, అక్షయ గోల్డ్, పీర్లెస్ సంథింగ్ హోల్స్, ఇట్లాంటి చాలా పిఎస్సిఎల్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ 5 సెక్టార్లలో ఉండవు. ఎందుకంటే దే ఆర్ నాట్ గవర్నమెంట్. ప్లస్ వాళ్ళకి లోన్స్ ఇచ్చే రైట్స్ ఆర్బీఐ ఇవ్వదు కాబట్టి వాళ్ళు లోన్లు ఇవ్వరు. వాళ్ళు తీసుకోవడమే తప్ప ఇచ్చే వ్యక్తులు కాదు. ఇక్కడ మన ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ ఏం చేస్తుంటే, అక్కడ ఒక ఏరియాలో, మీ ఏరియాలో ఒక 50 లక్షలు వచ్చింది అనుకోండి, ఆ 50 లక్షల రూపాయలని అక్కడే ఇవ్వడం జరుగుతుంది. అది లోన్స్ గా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఆర్బీఐ నామ్స్ ఉన్నాయో అదే విధంగా ఆర్బీఐ నామ్స్ ప్రకారము మనం వర్క్ చేస్తుంటాం. దాంతో పాటు మన ఎంఎస్సిఎస్ గైడ్ లైన్స్ ఉంటాయి, ఈ బుక్, ఈ ఎంఎస్సిఎస్ గైడ్ లైన్స్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, యాక్చువల్ గా మా బాబుది 10,000 ఆర్డీ కడదాం అనుకుంటున్నాము. ఓకే. సో ఇందాక మీరు మన మీటింగ్ లో చెప్పారు కదా, ₹1,00,00,000 సంథింగ్ అని. అవునండి. ఒక్కసారి అది మా మిస్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఖచ్చితంగా ఖచ్చితంగా. ఎందుకంటే రేపు హనుమాన్ జయంతి కదా. అవునండి. సో దానికి గుర్తుగా యాడ్ చేద్దామని. ఖచ్చితంగా. ఒకసారి మాట్లాడు సార్తో. హాయ్ సార్, బాగున్నారా? బాగున్నామ్మా. గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ చెప్పండి. ఏంటమ్మా, ఒక 10,000 ఆర్డీ అనుకోండి మంత్లీ. ఇది 7 ఇయర్స్ పీరియడ్ అనుకుందాం. 7 ఇయర్స్ 7 ఇయర్స్ పీరియడ్ అంటే 84 మంత్స్. ఎవ్రీ మంత్ 10,000 పే చేస్తున్నారంటే 84 into 10,000 8,40,000 పే చేస్తారు. కరెక్ట్. సో ఇప్పుడు ఒక బర్న్ బేబీ అనుకుందాం. ఒక బర్న్ బేబీ ఒక 7 ఇయర్స్ రెగ్యులర్ గా మనం 10,000 పే చేస్తా ఉంటే వాళ్ళకి మెచ్యూరిటీ అమౌంట్ వచ్చి 13,30,000 వస్తుంది. మెచ్యూరిటీ అమౌంట్ అంటే 13,30,000 రూపాయలు మెచ్యూరిటీ అమౌంట్ 7 ఇయర్స్ వస్తుంది. 7 ఇయర్స్కి వస్తుంటే బేబీ వయసు 7 ఇయర్స్ ఎంత వచ్చింది అమౌంట్? 13,30,000 వచ్చింది. సో ఈ అమౌంట్ మన దగ్గర డబ్లింగ్ SF6 అని ఒక స్కీమ్ ఉంటుంది, సూపర్ ఫాస్ట్ 6 స్కీమ్ అని. ఈ 6 ఇయర్స్ స్కీమ్ లో ఈ 13,30,000 మనం ఇన్వెస్ట్ చేస్తే 6 ఇయర్స్ 3 months కి అంటే 75 months కి అది 26,60,000 అవుతుంది. ఓకే. అప్పటికి ఎంత బేబీ వయసు ఏంటంటే 7 + 6.3 అంటే 13.3 ఇయర్స్ ఉంటుంది. 13 సంవత్సరాలు 3 నెలలు. మనం ఈ 13,30,000 ఏదైతే మెచ్యూరిటీ వచ్చిందో అది డిపాజిట్ చేస్తాం కదా, దాంట్లో అవసరమైతే మనం 70% వరకు లోన్ తీసుకోవచ్చు కావాలంటే. ఓకే. అంటే ఒక 9 lakhs వరకు లోన్ వస్తుంది తీసుకోవాలనుకుంటే. ఏం లోకల్ లోన్ తీసుకున్నా మనం లోన్ పే చేస్తుంటాం, ఈ అమౌంట్ అనేది డబుల్ అవుతూ ఉంటుంది. అంటే ఈ 13,30,000 డబల్ ఎప్పుడు 6 ఇయర్స్ 3 months కదా, 26,60,000 అవుతుంది. సో ఈ అమౌంట్ని మళ్ళీ డిపాజిట్ చేస్తే ఇదే స్కీమ్లో ఈ 26,60,000 మళ్ళీ డిపాజిట్ చేస్తే 6 ఇయర్స్ 3 months లో మళ్ళీ అది 53 lakhs గా కన్వర్ట్ అవుతుంది. ఓకే. మళ్ళీ మనకు అవసరమైతే 26 lakhs నుంచి కూడా 70% లోన్ తీసుకోవచ్చు. అంటే మధ్యలో పిల్లల చదువు కానీ అవన్నీ మనకు కావాలి కదా. సో అప్పుడు బేబీ వయసు ఎంత ఉంటుందంటే 13.3 ఇయర్స్ ప్లస్ ఒక 6.3 ఇయర్స్ అంటే 19 ఇయర్స్ 6 months అవుతుంది. తర్వాత అగైన్ ఈ 53 lakhs మనం ఇన్వెస్ట్ చేస్తే 6 ఇయర్స్ 3 months కి వి విల్ గెట్ 1,06,00,000 అన్నమాట. 1,06,00,000 రూపాయలు మనకి కరెక్ట్గా ఈ 19.6 ఇయర్స్ ప్లస్ ఇది 6.3 ఇయర్స్కి డబల్ అవుతుంది కదా, 25.9 ఇయర్స్ అంటే 25 సంవత్సరాల 9 నెలలకి 1,06,00,000 రూపాయలు వస్తుంది. మనం పే చేసే అమౌంట్ ఎంతమ్మా? జస్ట్ ఎవ్రీ మంత్ 10,000 చెప్పిన 8,40,000 మాత్రమే పే చేస్తాం మనం. కరెక్ట్. దానికి ఎంత మెచ్యూరిటీ తీసుకుంటున్నాము? కరెక్ట్గా 1,06,00,000 రూపాయలు. చూడండి ఎంత హ్యూజ్ అమౌంట్ వస్తుందో. ఈ 1,06,00,000 మనం పే చేసిన 8,40,000 తీసేస్తే జస్ట్ 2,40,000 అంతేనా మనకు పే చేసేది?
అంటే 1,06,00,000లో 8,40,000 కదా మనం పే చేసేది. అవును అవును సో అది తీసేస్తే 1,06,00,000 అని తీసేస్తే జస్ట్ 2,40,000 మనం పే చేసినట్టు. మనకి ఎంత అమౌంట్ వస్తుంది? 1,06,00,000 వస్తుంది. అట్లా కరెక్ట్. అంటే మనకు అంత హ్యూజ్ బెనిఫిట్ ఉందన్నమాట. టోటల్ పేయింగ్ 8,40,000 అనుకున్నా ఎవ్రీ మంత్ 10,000, మనకు మెచ్యూరిటీ 1,06,00,000. హ్యూజ్ బెనిఫిట్ అన్నమాట. మధ్యలో పిల్లల అవసరాలకి చదువులకి మనకి ఇవన్నీ ఉపయోగపడతా ఉంటాయి. ఎంతెంత మెచ్యూరిటీ అమౌంట్ 13,30,000లో 70% లోన్ అంటే 9 lakhs, తర్వాత 26,60,000లో 70% అంటే 18 lakhs, తర్వాత 53 lakhs 36 lakhs. ఇట్లాగా మనము పిల్లల చదువులు కూడా కంప్లీట్ అయిపోతాయి అమ్మా. ఈ ఒక్క ప్లాన్ వల్ల పిల్లల చదువులు కంప్లీట్ అయిపోతాయి. మనకి ఏదన్నా మధ్యలో అవసరమన్నా మనం మళ్ళీ తీసుకోవచ్చు. ఇట్లాగా లోన్ తీసుకోవచ్చు, కట్టుకోవచ్చు. మెచ్యూరిటీ అమౌంట్ మాత్రం ఆగదన్నమాట. ఒకవేళ మధ్యలో డ్రాప్ కావాలనుకున్నా కానీ మనం డ్రాప్ కావచ్చు, ఎందుకంటే అమౌంట్ తీసేసుకోవచ్చు మనం. అట్లా మంచి బెనిఫిట్ అమ్మా ఇది మట్టుకి పిల్లలకి చాలా. ఇప్పుడు బాబుకి 5 years అన్నారు కదా. అవును అవును 5 years అంటే మనకి ఒక 2 times వేసుకున్నా ఒక 53 lakhs వస్తుంది. అంటే ఇంకొంచెం ఉంచుకోవచ్చునండి. 30 yearsకి ఇప్పుడు బాబుకి 5 years కాబట్టి కరెక్ట్ 30 yearsకి 1,06,00,000 వస్తుంది. ఈ 1,06,00,000 మనం ఎక్కడైనా డిపాజిట్ చేస్తే ఏదైనా మంచి మన దాంట్లో కానీ ఇంకెక్కడన్నా మన దాంట్లోనే చేసుకుందాం అనుకుందాం. 1,06,00,000 మన దగ్గర డిపాజిట్ ఎవ్రీ మంత్ వాళ్ళకి దాదాపు 1,00,000 రూపాయల పైన వాళ్ళకు నెల ఒక శాలరీ లాగా వస్తూ ఉంటుంది. 1 lakh వస్తుంది మంత్లీ. 1,06,000 వస్తుంది. చాలా పెద్ద బెనిఫిట్ అమ్మా ఇది. యాక్చువల్ గా మేము ఎప్పటి నుంచో చూస్తున్నాము ఇట్లా ఏదైనా మంచి స్కీమ్ ఏదైనా వస్తే కుదురుతుందేమో అన్నట్టు. వేరేవి ట్రై చేసాం కానీ బట్ ఇది కొంచెం అంటే రీజనబుల్ గా మంచిగా అనిపించింది నాకు. చాలా బాగుంది. ఇంకోటి ఏంటమ్మా, ఇప్పుడు ఈ ఎవ్రీ మంత్ 10,000 మనము డిపాజిట్ చేస్తుంటాం కదా, ఆర్డీ కడుతుంటాం కదా. ఈ 7 years లో మనం అవసరమైతే లోన్ కూడా తీసుకోవచ్చు. మన మెచ్యూరిటీ అమౌంట్ అలాగే వస్తుంటది. మనం లోన్ తీసుకుంటాం, పే చేసుకుంటుంటాం. ఇట్లాగా ఈ 25 years లో మనం చాలా సార్లు లోన్ తీసుకోవచ్చు. అంటే మనకు అవసరం పడుతుంది కదా పిల్లలు చదువు కానీ కార్యక్రమం. సో మనం ఈ అవసరాలు తీర్చుకుంటూ మనం ఈ 1 crore రూపీ పిల్లలకి ఇవ్వచ్చు. మనం పెద్ద బెనిఫిట్ అన్నమాట. ఓకే. యాక్చువల్‌గా వేరేవి మేము చూసాం సార్ ఆల్రెడీ. అంటే వాటిల్లో ఇట్లా లోన్ తీసుకునే ఫెసిలిటీ ఇట్లా ఏం లేదు. కట్టించుకోవడము ఒక పీరియడ్ ఇస్తారు. ఆ పీరియడ్‌కే మాత్రమే లాకింగ్ పీరియడ్ తర్వాతనే ఉంటుంది. అవునమ్మా, అవును. ఎక్కడ కూడా ఈ టైప్ ఆఫ్ లోన్ లేదమ్మా, ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లో 70% లోన్ ఇచ్చే ఏకైక సంస్థ ఇండియాలో మందే. అండ్ ఆర్డీ అకౌంట్ మీద డబల్ లోన్ ఇచ్చేటువంటి సంస్థ కూడా ఇండియాలో మంది మాత్రమే. అట్లా చాలా మంచి స్కీమ్ అమ్మ ఇదైతే. పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండే స్కీమ్. ఓకే సార్. నేను ఒకసారి నసీమాకి చెప్తాను. మాక్సిమం రేపు అలాగా స్టార్ట్ చేస్తాం. రేపు మంచి రోజు కదా, సో రేపు తీసుకుందాం అన్నట్టు అనుకుంటున్నాను. ఓకే అమ్మ, తీసుకోండి. ఓకే సార్. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సార్ యాక్చువల్గా మన ఇండియన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ గురించి లాస్ట్ 1 month నుంచి కూడా మనం చాలా బాగా రీసెర్చ్ చేస్తూ వచ్చి చాలా మందికి అవకాశాలు ఇచ్చాము. సో యాక్చువల్గా ఈ మన సంస్థ ఎండి గారు గురించి నేను ఈ రోజు రీసెర్చ్ చేశాను. ఎన్ని కంపెనీస్ ఉన్నాయి సార్ ఆయన అండర్లో? అసలు ఇంకోటి సిఇఓ గారు అండర్లో, సిఇఓ గారు ఎన్నిటికి చూడండి ఒకసారి. మన సిఇఓ యతిన్ సంజయ్ గుప్తా గారు. అవును అవును. 1,000 కోట్ల టర్నోవర్ అండి, 1,000 కోట్ల టర్నోవర్ వాళ్ళకి. అవును. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. వర్డ్ విజర్డ్ అనే ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండి దానికి అండర్లో. అవును అవును. ఇవన్నీ చెప్పాలంటే 1,000 కాదు, 1,00,000 కోట్ల టర్నోవర్ ఉన్నాయండి. నేను ఇది గూగుల్లో చూశాను. ఇది మంగళం ఇండస్ట్రీస్ ఫైనాన్షియల్ లిమిటెడ్ ఒకటి, గరుడా మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి, అదే విధంగా గరుడయాన్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి, ఆర్కిడ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఒకటి, ఆశ్రమ విద్యార్థి అక్షయ సేవా సదన్ ఒకటి, ఐ సెక్యూర్ క్రెడిట్ అండ్ క్యాపిటల్ సర్వీస్ లిమిటెడ్ ఒకటి, జాయ్ ఈ బైక్స్ కంపెనీ ఒకటి, వ్యోమ్ ఇన్నోవేషన్ ఒకటి. సో ఇంకా చాలా ఉన్నాయి సార్. యాక్చువల్గా వీఆర్ వెరీ లక్కీ. ఎందుకంటే చాలా మందికి ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ఖాళీగా ఉన్నారో, ఎవరైతే సెకండ్ ఇన్కమ్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు ఇవ్వాలని ఒక ఇంట్రెస్ట్ తో ఉన్నాను సార్, మీ యొక్క సపోర్ట్ తో. డెఫినెట్ గా అండి. ఇంకోటి ఏంటంటే సార్ కి బెస్ట్ సిఇఓ అవార్డు వచ్చిందండి. ఓకే. నాకు ఇయర్ కరెక్ట్ గా 22, 23, 23, 24 నాకు తెలియదు. ఓకే. బెస్ట్ సిఇఓ అవార్డు వచ్చింది. ఇప్పుడు ఇండియాలో ఎన్ని సంస్థలు ఉంటాయండి? అవును సార్. ఎంతమంది సిఇఓలు ఉంటారు?
అవును అవును. మరి దాంట్లో బెస్ట్ సీఈఓ గా అవార్డు వచ్చిందంటే ఎంత గుడ్ అడ్మినిస్ట్రేటర్ చూడండి, రేవూరి వెంకటరమణ గారు. రేవూరి వెంకటరమణ దీని గారు. గురించి యూట్యూబ్ లో గానీ, ఫేస్బుక్ లో గానీ, వికీపీడియాలో గానీ, గూగుల్లో గానీ, చాట్ జీపీటీలో గానీ, ఆ, సో ప్రతి దాంట్లో సార్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అవునండి. మేము అతన్ని ఎండి గారిని కూడా అన్నాం. అందరం మొత్తం టోటల్ ఐసీఎల్ సంస్థ అంతా ఏపీ తెలంగాణ అందరూ కూడా పెద్ద ఆయన, పెద్ద నిజంగానే పెద్ద ఆయన, నేచర్ కూడా అంతే ఉంటుంది. నిజంగానే పెద్ద ఆయన. ఎందుకంటే మీరు అవును. పెద్ద ఆయన అని అంటుంటే వయసు పెద్దలు అనుకుంటారు. ఎందుకు పెద్ద ఆయన అంటున్నారో అర్థం కాల. సో ఇన్ని ఇండస్ట్రీస్ ఉండి కూడా విషయం ఏంటంటే మనం నెల్లూరు మీటింగ్ లో ఆయనతో మాట్లాడినప్పుడు కూడా ఆ, అంటే ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నారంటే సార్, అవును. కొన్ని వేల కోట్లకి అధిపతి అయ్యుండి కూడా నేను అడిగిన ప్రశ్నకి ఓపిక్ గా పావు గంట చెప్పారు సమాధానం ఆయన. అవును. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా అండి, రియల్ మనలాంటి వాళ్ళకి ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన అతనండి. నేను ఈ సంస్థలో ఇలా నిలబడగలిగి పని చేసుకోగలుగుతున్నానంటే కారణం రేవూరి వెంకటరమణ సార్, పెద్ద ఆయన. యా యా యా. సో అంత మంచి వ్యక్తి, కష్టం తెలిసిన వ్యక్తి, 10 మందిని డెవలప్ చేయాలనుకునే వ్యక్తి అతను. తెలుగు అలాంటి వ్యక్తి తెలుగు అతను అవ్వడం నిజంగా చాలా మాకు ఒక గొప్ప అదృష్టం. కారణం మనకి. అవును. ఓకే సార్, ఓకే సార్. ఓకేనండి, గుడ్ నైట్. రేపు 12 అవుతుంది టైం. యా యా మనకి ఇదే టైం కదా. రేపు మార్నింగ్ 10,000 ఆర్డి. ఎందుకంటే మాకు కూడా గుర్తుండిపోవాలి, హనుమాన్ జయంతి రోజు, వీడి 5th year లో హనుమాన్ జయంతి రోజు మేము 10,000 ఆర్డి స్టార్ట్ చేసాము. సో వీడి ఏజ్ 30 years వచ్చేటప్పటికి ₹1,00,00,000 అంటే మేము 10,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే 8 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ₹1,00,00,000 వీడి ఏజ్ 30 years వచ్చేటప్పటికి అవుతుంది. 1,06,00,000. సారీ, 1,06,00,000. ఈ 1,06,00,000 కూడా మళ్ళీ మన సంస్థలో మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ మంత్ కూడా ₹1,00,000 వీడికి శాలరీ లాగా వచ్చేస్తుంది. ₹1,06,000. ₹1,06,000 శాలరీ వస్తుంది వీడికి. వాడు అడుగుతున్నాడు, నాన్న నాకు ఎందుకు నాన్న 10,000 ఆర్డీ కడుతున్నారని ఇప్పుడు అడిగాడు. అది యాక్చువల్ గా మాట్లాడుతుంటే మా మిస్సెస్ అందుకే బయటకు వచ్చి వాడు డిస్టర్బ్ చేస్తున్నాడని మాట్లాడారు మీరు. థ్యాంక్ యూ సార్, మంచి స్కీము, రేపే స్టార్ట్ చేస్తాము. ఓకే అండి, గుడ్ నైట్ సార్. యా థ్యాంక్ యూ, గుడ్ నైట్.